సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి ప్రయత్నించండి. గురూజీ గణపతి రాజు. ఫోన్ నెంబర్ 6309691799. ఈ రోజున మధ్యాహ్నం 2 గంటలు దాటాక గుండె బద్దలయ్యే ఒక వార్తను వినబోతున్నారు. ఈ యొక్క వార్త రావడం అనేది మీ గోచార స్థితి. ఈ యొక్క స్థితి నుండి తప్పించుకోలేరు. అయితే ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు మీకైతే కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మధ్యాహ్నం 2 గంటలు తరువాత మీకు కొంచెం ఆత్మస్థైర్యం అవసరమయ్యే సంఘటన ఎదురవుతుందని గ్రహ పరిస్థితులు సూచన. ముఖ్యంగా రవి, చంద్రుల వద్ద స్థితులు కుదరక మీరు ఎక్కువగా నమ్ముకున్న వ్యక్తి లేదా ఏదైనా సంబంధంలో ఊహించని విషయం బయటపడుతుంది. అది కుటుంబ సంబంధిత కావచ్చు, స్నేహితుడి విషయంలో కావచ్చు, ప్రేమ సంబంధమైన కావచ్చు. మీ యొక్క గుండెను బాధించే విషయం ఎవరో మీరు విశ్వసించిన వ్యక్తి, అంటే మీరు కష్టపడుతూ భరోసాగా నిలబెట్టిన ఒక వ్యక్తి వేరే దారి చూసుకుని ఉంటారు, లేదా వేరే తప్పుదారి పట్టించి ఉంటారు. ఈ వార్త మీకు ఫోన్ కాల్ ద్వారా 3వ వ్యక్తి ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. కొంతమంది రాశి వారికి ఇది ఇంట్లో జరుగుతుంది, ఇంకొంతమందికి బయట జరుగుతుంది. ఈ రాశి వారికి శని ప్రస్తుతం అష్టమంలో సంచరిస్తున్నందువల్ల కొన్ని కర్మల ఫలితాలు ముందే ఎదురవుతాయి. ఇది చెడు కాదు, అసలు నిజాన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం. నిజాన్ని తెలుసుకుని ముందుకు ఎలా పోవాలో నిర్ణయించుకోవడానికి ఈ సంఘటన ఉపయోగపడుతుంది. మొదట శాంతంగా ఉండండి. హుటాహుటిన ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఆవేశంతో మాట్లాడుతూ సమస్యలు మరింత తెచ్చుకోవద్దు. మీకు చెప్పిన సమాచారం నిజమో కాదో పూర్తిగా తనిఖీ చేయండి. సోషల్ మీడియా, ఫోన్లో మీ టెక్నాలజీని ఉపయోగించి క్లారిటీకి రండి. కుటుంబానికి సపోర్ట్ అవసరమైతే పెద్దలను నమ్మి చెప్పండి. మీరు ఒక్కరే ఇబ్బంది పడకుండా మౌనం వీడి లోపలి బాధను బయటపెట్టండి. ఈ యొక్క వార్త పెద్ద షాక్ ఇచ్చినా దీనివల్ల జీవితం ఆగిపోదు. మీరు బలమైన వ్యక్తి. ఆర్థికంగా, వ్యక్తిగతంగా నష్టం జరగకూడదు. ఆరోగ్యాన్ని కూడా గమనించండి. మీ గుండె బద్దలయ్యే ఈ వార్త భారం పెరగకుండా భగవంతునికి దగ్గరగా ఉంటూ భగవంతుని అనుగ్రహం కోసం ప్రయత్నించండి. ఈ దశ తాత్కాలికమే, అంతా ఈశ్వరేచ్ఛ.